శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో సింహలగ్నం వారికి ఎటువంటి దశలు లేదా ఎటువంటి గ్రహాలు ధనయోగాలు కలిగిస్తాయి అనే అంశం తెలుసుకుందాం. ఇది ధనయోగాలు అనే సీక్వెన్స్‌లో వస్తుంది. సో, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఈ 4 లగ్నాల వారికి అయ్యాయి. ఇప్పుడు సింహలగ్నం వారికి ఏ దశలు లేదా ఏ గ్రహాలు ధనయోగ కారకులు అవుతాయి అనేది తెలుసుకుందాం. సాధారణంగా చెప్పుకునేదే ఎప్పుడు ఏ లగ్నానికైనా 2, 5, 9, 11 స్థానాలు లేదా ఆ స్థానాల్లో ఉండే ఆ స్థానాధిపతులు లేదా ఆ స్థానాల్లో ఉండే గ్రహాలు ధనయోగాలు కలిగిస్తాయి. 2, 5, 9, 11 స్థానాధిపతులు లేదా ఆ స్థానాల్లో ఉండే గ్రహాలు ధనయోగ ధనయోగాలు కలిగిస్తాయి. సింహలగ్నం వారికి చూసుకుంటే 2వ స్థానానికి, 11వ స్థానానికి అధిపతి బుధుడు అవుతాడు. ఇక 5వ స్థానానికి అధిపతి గురుడు అవుతాడు. ఆ గురుడికి 5వ స్థానం కోణాధిపత్యం కాకుండా అష్టమ భావానికి కూడా ఆధిపత్యం వహించింది కాబట్టి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి గురు మహాదశలో. ఇక 9వ భావానికి అధిపతి కుజుడు. అది కూడా కోణాధిపతే. కోణాధిపత్యం ఒక కేంద్రాధిపత్యం అంటే 4వ భావానికి కూడా ఆధిపత్యం వచ్చింది కాబట్టి కుజుడు రాజయోగ కారకుడు అవుతారు సింహలగ్నం వారికి. సో, ఇటువంటి సింహలగ్నం వారికి బుధుడు కనుక లేదా గురుడు లేదా కుజుడు ఇవి ఎటువంటి సందర్భాల్లో ధనయోగాలు కలిగిస్తాయనే అంశం తెలుసుకుందాం. ముందుగా బుధుడు తీసుకుంటే ద్వితీయ లాభాధిపతి అవుతాడు. అటువంటి బుధుడు కనుక ద్వితీయంలో ఉంటే అంటే సెకండ్ హౌస్‌లో ఉంటే ఉచ్చ స్థితి పొందుతాడు. ఎగ్జాల్ట్ అవుతాడు. ఉచ్చలో ఉంటాడు. సో, ధనం పరంగా చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. బుధ మహాదశలో లేదా బుధుడి యొక్క ఏదో ఒక దశలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్న ధనములో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో కొంతమంది ఫ్యామిలీ బిజినెస్‌ని చేపట్టి దాన్ని ముందుకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్ళేటటువంటి నేర్పు కలిగిన వాళ్ళు అవుతూ ఉంటారు. ధనయోగాలు కలుగుతూ ఉంటాయి బుధ దశలో. ధనం అభివృద్ధి జరుగుతూ ఉంటుంది బుధ మహాదశలో. ద్వితీయంలో కనుక ఉంటే సింహలగ్నం వారికి. అదే బుధుడు కనుక పంచమంలో ఉంటే గురుడిల్లు ధనస్సు రాశి పంచమంలో ఉంటే చాలా మంచిది. తెలివైన వాళ్ళవుతారు. ఎటువంటి కార్యాన్ని అయినా చాకచక్యంగా నిర్వహించే వాళ్ళు అవుతూ ఉంటారు. బుధుడు పంచమంలో ఉంటే విద్యాభ్యాసం చాలా మంచిది. చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళవుతారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. వ్యాపారంలో ముందంజలో ఉంటారు. చాలా బాగా వ్యాపారం చేయగలుగుతారు. లేదా వ్యాపారం చేసే తెలివితేటలు కలిగుంటాయి. బిజినెస్‌లో మంచి తెలివితేటలుంటాయి. డబ్బులు బాగా సంపాదిస్తారు. వాళ్ళ తెలివితేటలతో డబ్బులు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. బుధుడు పంచమంలో ఉంటే సింహలగ్నం వారికి. అదే బుధుడు కనుక నైన్త్ హౌస్‌లో ఉంటే ఉన్నత విద్యాభ్యాసానికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. బుధుడు నైన్త్ హౌస్‌లో ఉంటే కనుక మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటువంటివి ఎక్కువగా చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా లైబ్రరీ సైన్స్ కూడా చదువుతూ ఉంటారు. ఇటువంటివి ఇంట్రెస్ట్‌గా చదివే అవకాశం ఉంటుంది. దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఎంతైనా ఉంటుంది. నైన్త్ హౌస్‌లో సింహలగ్నం వారికి బుధుడు ఉంటే. అదే బుధుడు కనుక 11థ్ హౌస్‌లో ఉంటే స్వక్షేత్రం అవుతుంది. స్టాక్ మార్కెట్‌కి చాలా మంచిది. మ్యూచువల్ ఫండ్స్‌కి చాలా మంచిది. డబ్బులు బాగా సంపాదిస్తారు. వ్యాపారంలో ధన సంపాదన చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసే తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. బుధుడు 11థ్ హౌస్‌లో ఉంటే సింహలగ్నం వారికి. ఇక అదే గురుడు విషయానికొస్తే గురుడు ద్వితీయంలో ఉంటే బుధుడు గురుడికి శత్రువు అవుతాడు. సో, ద్వితీయంలో ఉంటే శత్రుక్షేత్రం అవుతుంది. కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు గురుడికి అష్టమాధిపత్యం కూడా వచ్చింది. పతితో పాటు అష్టమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్‌లో సడెన్ చేంజెస్, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. గురు మహాదశ నడిచేటప్పుడు లేదా గురుడు అంతర్దశ నడిచేటప్పుడు గాని, ఏదో ఒక దశలో గురు అంతర్దశ లేదా గురు మహాదశ నడిచేటప్పుడు గాని డబ్బులు బాగా సంపాదిస్తారు. సడెన్‌గా డబ్బులు మోసపోయి ఎక్కడైనా పెట్టి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవడం, లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల డబ్బు నష్టం జరగడము, ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి. స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదించడానికి స్ట్రగుల్స్ ఉంటాయి. వచ్చిన డబ్బులు ఈజీగా పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ హౌస్‌లో గురుడు ఉంటే సింహలగ్నం వారికి. ఎందుకంటే ఎయిత్ లార్డ్‌షిప్ వచ్చింది. గురుడు జనరల్‌గా ధనకారకుడే. సింహలగ్నం వారికి ఎయిత్ లార్డ్‌షిప్ వచ్చింది కాబట్టి కోణాధిపత్యం ఎంత ఉన్నా కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఊహించనటువంటి సంఘటనల ద్వారా ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహలగ్నం వారికి గురు మహాదశ జరిగేటప్పుడు. అది 2, 5, 9, 11లోనే ఉండక్కర్లేదు. వేరే చోట్ల ఉన్నా కూడా ధన నష్టం జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది. 2లో ఉన్నారు అంటే ఫ్యామిలీ బిజినెస్ ద్వారా కానీ, లేదా ఫ్యామిలీలో ఎవరి ద్వారా మోసపోయి డబ్బులు మోసపోవడం కానీ, ఏదో విధంగా కుటుంబంలో
ఎవరికైనా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండి దానికోసం డబ్బులు వ్యయం చేయడం గానీ, వెచ్చించడం గానీ, ఈ విధంగా అయినా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది సెకండ్ హౌస్‌లో గురుడుంటే. అదే ఫిఫ్త్ హౌస్‌లో గురుడుంటే తెలివితేటలు గలవారుగా ఉంటారు. మంచి ఉద్యోగం ఉంటుంది. రీసెర్చ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. కానీ అష్టమాధిపత్యం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉండవు. చిన్న చిన్న ఇబ్బందుల వల్ల చిన్న చిన్న నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. గురుడు ఫిఫ్త్ హౌస్‌లో ఉంటే సింహలగ్నం వారికి. అదే గురుడు నైన్త్ హౌస్‌లో ఉంటే ఎడ్యుకేషన్‌కి మంచిది. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఫ్యామిలీ నుంచి ప్రాపర్టీ అంటే తండ్రి నుంచి ఆస్తి వచ్చే అవకాశం కొంతవరకు కనిపిస్తుంటూ నైన్త్ హౌస్‌లో గురుడు కనుక ఉంటే. అదే 11థ్ హౌస్‌లో గురుడు ఉంటే అది కూడా శత్రుక్షేత్రమే. బుధుడు కదా! శత్రుక్షేత్రం అవుతుంది. దానికి తోడు ఎయిత్ లార్డ్‌షిప్ కూడా వచ్చింది కాబట్టి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ వల్ల కొన్ని ధన నష్టాలు జరుగుతాయి. స్టాక్ మార్కెట్‌లో డబ్బులొస్తాయి. అదే స్టాక్ మార్కెట్‌లో ఒక్కొక్కసారి ధన నష్టం జరిగే అవకాశం ఉంటూ ఉంది. గురుడు 11థ్ హౌస్‌లో ఉంటే సింహలగ్నం వారికి. ఇక నెక్స్ట్ కుజుడు. కుజుడు ముందుగా రాజయోగ కారకుడు. సో, చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు సింహలగ్నం వారికి కుజుడు. సెకండ్ హౌస్‌లో ఉంటే శత్రువిల్లు. బట్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కష్టపడితే డబ్బులు బాగా సంపాదిస్తారు. అగ్రికల్చర్ లేదా భూమి రియల్ ఎస్టేట్ ఇటువంటి ద్వారా కూడా డబ్బులు సంపాదించే అవకాశం కొంతవరకు ఉంటుంది. కుజుడు సెకండ్ హౌస్‌లో ఉంటే సింహలగ్నం వారికి. అదే కుజుడు కనుక ఫిఫ్త్ హౌస్‌లో ఉంటే మంచి తెలివితేటలు గలవారుగా ఉంటారు. సాహస కృత్యాలు చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. క్రీడలు ఇటువంటి ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. జిమ్ము, క్రీడలు, స్పోర్ట్స్ ఇటువంటివి చేసి డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహలగ్నం వారికి కుజుడు పంచమంలో ఉంటే. అదే నైన్త్ హౌస్‌లో ఉంటే సొంతిల్లు అవుతుంది. ఫ్యామిలీ ద్వారా డబ్బులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదిస్తారు. ధన సంపాదన చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. కుజుడు నైన్త్ హౌస్‌లో ఉంటే. అదే 11థ్ హౌస్‌లో ఉంటే శత్రువు ఇల్లు అవుతుంది. బట్ స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు. లిమిట్ కొంత తగ్గుతుంది. నష్టాలు ఎక్కువ ఉండవు గానీ, పెట్టుబడికి అనుకున్నంత ఊహించినంత డబ్బులు రాకపోయినా కొంత తగ్గుతుంది గానీ, ధన లాభాలైతే ఉంటాయి. సింహలగ్నం వారికి కుజుడు 11థ్ హౌస్‌లో ఉంటే. ఇది సింహలగ్నం వారికి కలిగించేటి ధనయోగాలు. అంటే బుధుడిని చూసాం. బుధుడు చాలా బావుంటుంది. గురుడిని చూసాం. గురుడు ఒక సెకండ్ 11థ్‌లో తప్పితే అన్నిట్లోనూ బావుంటాడు. కుజుడు కూడా సెకండ్ 11థ్ ఇబ్బంది పెట్టినా డబ్బులు లిమిట్‌లో ఇస్తాడు. కొంత క్వాంటిటీ అనేది తగ్గుతుంది. బట్ 5, 9లో మాత్రం చాలా ఇస్తాడని చెప్పుకోవచ్చు సింహలగ్నం వారికి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముగించే ముందు ఒక 2 సూచనలు చేయడం జరుగుతుంది. నంబర్ 1 మేము వాస్తు ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. దాన్ని కూడా ఫాలో అయ్యి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 2 ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపించే నంబర్‌కి నన్ను రీచ్ అవుట్ అవ్వండి. క్లాసెస్ స్టార్ట్ అయింది. ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. రీచ్ అవుట్ అయితే ఖచ్చితంగా వారికి కూడా అదే బ్యాచ్‌లో అడ్మిషన్ ఇచ్చి జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే కన్సల్టేషన్ కోసం రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇదే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. కన్సల్టేషన్ చార్జెస్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.